ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. మొదటి అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదవండి. అయితే ప్రియులారా, చదవండి. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు అందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. చాలండి. చదవబడిన వాక్య భాగంలోంచి దేవుడు మీ అందరితో మాట్లాడి బలపరచునుగాక. గట్టిగోసారి ఆమేనని చెప్పండి. రైట్. ఈరోజు మన సందేశం పేరు అపోస్తలులు అనండి. గట్టిగా చెప్పండి, అపోస్తలులు. పరిశుద్ధ గ్రంథంలో యూదా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో మనం చదివితే, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచుకునే పరిహాసకులందరినీ గురించి ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు మీకు చెప్పిన సంగతుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ వచనంలో చాలా విషయాలు మీకు ముందు వచనాల్లో చెప్పేశాను కనుక అంత్యకాలము గురించి మొన్న చెప్పాను, భక్తిహీనుల గురించి కూడా చెప్పాను, దురాశల గురించి కూడా తెలియపరిచాను. ఈ భక్తిహీనత, దురాశ ఈ రెండు ఎవరిలో ఉంటాయో వాళ్ళే పరిహాసం చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే. కనుక వీటందరి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆల్రెడీ ఫస్ట్ వచనంలోనే యేసుక్రీస్తు ప్రభు గురించి మీకు వివరాలన్నీ తెలియపరిచాను. ఇప్పుడు ప్రత్యేకంగా అపోస్తుల గురించి దేవుడు మనందరితో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన జీవితాల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాలాలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మన జీవితంలో ఎప్పుడు కూడా ఆకాశం గతించిపోయినా దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. కాబట్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండేది దేవుని వాక్యమే. అందుకొరకే వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, లోకస్తులు కావచ్చు, కొంతమంది భక్తిహీనులు కావచ్చు, ఎప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అపహాస్యం చేయటమే, హేళనగా మాట్లాడటమే వాళ్ళ జీవిత గమ్యంగా మార్చేసుకుంటున్న వాళ్ళు నేటి తరంలో ఎక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది క్రైస్తవుడికి ఏమాత్రం కూడా తగదు. మన లైఫ్ ఏంటో, మన డ్యూటీ ఏంటో, మన ఉద్యోగం ఏంటో, మన చదువు ఏంటో, మన పర్సనల్ లైఫ్, మన వ్యక్తిగత జీవితాన్ని గురించి మనం సరి చేసుకుంటా వాక్యం అనే అద్దం ఎదుట మన జీవితాన్ని దిద్దుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇతరుల గురించి అపహాస్యం చేసి పరిహాసం చేస్తే మనలోనికి భక్తిహీనత అనేది చేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా. యెఫ్తా జీవితాన్ని మనం చూస్తే, యెఫ్తాని బయట వాళ్ళు ఎవరో కాదు అపహాస్యం చేసింది, ఇంట్లో వాళ్ళే, అన్నదమ్ములే. రే, నువ్వు ఎవరికి పుట్టావో తెలుసురా, పో ఇంట్లోంచి వెళ్ళిపో, అసలు నీకు ఇంట్లో ఆస్తిలో వాటా కూడా లేదు, వెళ్ళిపో అని తన సొంత అన్నలే, తన కుటుంబస్తులే యెఫ్తాని అపహాస్యం చేశారు, అవమానించారు. ఒక మాటలో చెప్పాలంటే దూషించి మాట్లాడారు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో ఒకవేళ ఎవరైనా మనల్ని దూషించినా దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటాడు కనుక అవమానించిన వాళ్ళు మరలా అతని యొద్దకు వచ్చారు. యెఫ్తా దగ్గరికి వచ్చి అంటారు, నువ్వు మా మీద ప్రధానిగా ఉండాలయ్యా, నువ్వు వెళ్ళి అమ్మోనీయులతో మోయాబీలతో యుద్ధం చేసి రావాలి, నీవే మా మీద అధికారిగా ఉండాలని ఎవరైతే దూషించారో, ఎవరైతే అపహాస్యం చేశారో, ఎవరైతే తోలనాడి మాట్లాడారో వారే వచ్చి యెఫ్తాని అధికారిగా కోరుకుంటూ వచ్చారు. నేను ఈ రాత్రి చెప్పగలిగిన మాట, ఒకవేళ నీకు పనులు లేవని, ఉద్యోగం లేవని, చేతి పనులు లేవని, డబ్బులు లేవని, ఇల్లు లేదని, ఆస్తి లేదని, అంతస్తు లేదని, పేరు లేదని, ప్రఖ్యాతి లేదని, ఒకవేళ నిన్ను దూషించి అపహాసించి పరిహాసించే వాళ్ళు సమాజంలో ఎందరో ఒకవేళ నీ ఇంట్లోనే ఉండొచ్చేమో తెలియదు, కానీ ఎవరైతే అపహసించారో
వాళ్ళ ముందే దేవుడు నిన్ను తలగా నియమించునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? సరే, ఇప్పుడు సందర్భాన్ని చెప్తాను మీకు. అపోస్తుల గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాను. అపోస్తులు మీకు ముందుగా చెప్పిన మాటలు మీరు ఏం చేయాలి తెలుసా? జ్ఞాపకం తెచ్చుకోండి. అపోస్తులు మీకు చెప్పారు కదా, ఆ మాటలు మీరు మరలా జ్ఞాపకంలోకి తెచ్చుకోండి అని దైవజనుడు యూదా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కొన్ని మాటలు మీకు అర్థవంతంగా చెప్పడానికి ఇష్టపడతాను. ఫస్ట్ వన్, అపోస్తుల బోధ గురించి కూడా మీకు చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తాను. అపోస్తులు బోధ గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు మారు మనస్సు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగ ప్రార్థన, ఈ 7 అనుభవాలు అపోస్తుల బోధలో ఉంటాయి. వారు ఏ వర్తమానం తీసుకున్నా ఆ 7 పాయింట్లో ఏదో ఒక పాయింట్ లింక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అపోస్తుల బోధలో ఈ 7 అనుభవాలు కనబడతాయి. ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, లోకానికి వేరై జీవించటం, అండ్ 5th వన్ రొట్టె విరుచటం, సహవాసం, ఎడతెగ ప్రార్థన. ఈ 7 అనుభవాలు అపోస్తుల బోధలో కనబడతా ఉంటాయి. ఈ 7 అనుభవాలు లేకుండా వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ వర్తమానాలు ఎక్కడ ఎందులోనైనా సరే కంపల్సరీ లింక్ అయి మ్యాచ్ అయి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లో ఈ 7 మాటల్లో ఏదో ఒక మాట ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అది అపోస్తుల బోధ. అందుకే సంఘాన్ని గురించి దైవజనుడైన పౌలు మాట్లాడుతూ, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, పరిచర్య ధర్మము జరగాలంటే సంఘములో 5 రకాల పరిచర్యలు ఉండాలని పౌలు ముందుగానే చెప్పాడు. ఒక్క పరిచర్య సరిపోదు, 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు ఉండాలి. అందులో ఫస్ట్ పరిచర్యే చెప్పండి, అపోస్తులు, నెక్స్ట్ ప్రవక్తలు, ఆ తర్వాత సువార్తికులు, ఆ తర్వాత కాపరులు, లాస్ట్ వన్ ఉపదేశకులు. ఒకసారి ఇది కూడా చెప్తారా? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, లాస్ట్లో ఉపదేశం. ఈ 5 రకాల పరిచర్య సంఘంలో ఉండాలని దైవజనుడైన పౌలు సంఘానికి తెలియచేశాడు. మీకు ఈ మాటలన్నీ కూడా రిఫరెన్స్లు ఇస్తాను మీకు. ఒకసారి ఆ మాటకు చదువుకుని అప్పుడు సబ్జెక్టులోకి వెళదాం. ఇది అంత ఇంట్రడక్షనే. చూడండి ఒకసారి సంఘం ఎలా ఉండాలని దైవజనుడు కోరుకుంటున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదివితే ఈ క్రమం సంఘంలో, ప్రతి సంఘంలో ఈ క్రమం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు దైవజనుడు. చూడండి, మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తునికి కలిగిన సమాన సంపూర్ణత మనకు వచ్చే వరకు ఆయన ఇలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అయ్యేటట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందేటట్లు, పరిచర్య ధర్మము జరిగేటట్లుగా ఆయన కొందరిని ఫస్ట్ వన్ ఎవరాళ్ళు? అపోస్తులు. నెక్స్ట్ కొందరిని ప్రవక్తలు, కొందరిని సువార్తికులు, కొందరిని కాపరులు, ఉపదేశం. ఈ 5 రకాల పరిచర్య సంఘములో ఉంటేనే సంఘం ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధులు ఏమవుతుందో తెలుసా? సంపూర్ణులవుతారు. సంఘం ఏమవుతుందో తెలుసా? క్షేమాభివృద్ధి జరుగుతుంది. సంఘం ఏమవుతుందో తెలుసా? అక్కడ పరిచర్య ధర్మము జరుగుతుంది. ఈ క్రమాలన్నీ ఉంటేనే సంఘానికి క్షేమము కలిగేది. అందులో ఫస్ట్ వన్, ఆ మొదటి వేలే, ఆ బొటనేలు, ఈ మొదటి వేలే అపోస్తులు. మీరు గుర్తుపెట్టేసుకోవాలి. మీ హస్తం అలా చూపించిన వెంటనే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశించేవాళ్ళు. ఎప్పుడైనా దైవ చిత్తమైతే ఈ 5 రకాల పరిచర్యల గురించి వివరిస్తాను. కానీ ఈరోజు ఈ ఉపవాస కూడికలో మనం నేర్చుకునే పాఠం
అపోస్తుల గురించి. సంఘములో ఈ 5 రకాల పరిచర్యలు ఉండాలి. ఎవరు లేకపోయినా సంఘము క్షేమాభివృద్ధి చెందదు. అందుకే చూడండి, సంఘములో ఈ 5 రకాల మన పరిచర్యలు 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఏ డౌటు, ఏ సందేహం లేదు. అప్పుడప్పుడు సువార్త చేసేవాళ్ళు, గాస్పుల్ మీటింగ్స్ పెడతా ఉంటాం. సువార్త ప్రకటించే సువార్థికులు వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఖండించి, గద్దించి, సరిచేసి ఉపదేశంతో కూడిన ఉపదేశం చేయటానికి అప్పుడప్పుడు సేవకుల్ని దేవుడు నియమించి పంపిస్తూ ఉంటాడు. ప్రవక్తలు అంటే, ఇక ప్రవక్త అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉంటాడు. ఎక్కడ రాజీ పడ్డ ప్రవక్త. సో ఈ విధమైన అనుభవాలు మన సంఘ క్రమంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ పరిచర్య. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందేది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఆహారం ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రీ ఏదైనా వండాలనుకుంటే దానికి సంబంధించినవన్నీ ఉంటేనే ఆ కర్రీ అద్భుతంగా తయారవుతుంటుంది. మసాలా ఉండాలి, ఆ తర్వాత ఉల్లిపాయలు ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఆ తర్వాత పేస్ట్లు ఉండాలి, తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా, చింతపండు పులుసు కూడా ఉంటేనే అది బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. ఏది లేకపోయినా టేస్ట్ మారిపోతూ ఉంటుంది. నిజంగానే నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను, రాయలసీమ వంటలకి కోనసీమ వంటలకి ఆకాశానికి భూమికి అంత తేడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఏ సందేహం లేదు. మీరు అసలే రాయలసీమ వెళ్ళి చికెన్ తిందామని ప్రయత్నం చేసినా అది చికెన్లా మీకు అనిపించదు, చికెన్ చారులా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో వాళ్ళకి అలా అలవాటు అంతది. సో ఇక్కడ మనకి బాగా టేస్ట్లు అలవాటు అయిపోయి అక్కడికి వెళ్తే ఏదోలా ఉంటుంది మన ఫుడ్. సో అందుకే మీకు చెప్తూ ఉన్నాను అనమాట, ఈ 5 రకాల పరిచయలు, లేదా బ్రీఫ్గా సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక్కొక్కటిగా చెప్తాను, తర్వాత సబ్జెక్ట్ని చెప్తాను. అపోస్తుల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ప్రవక్తలు, నెక్స్ట్ వర్డ్ ఎవరు? ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తా ఉంటారు అన్నమాట. గద్దించేవాడు ప్రవక్త. నాతాను ప్రవక్త ఎవరిని గద్దించాడు చెప్పండి? రాజైన దావీదుని. ఆ మనుష్యుడు నీవే అన్నాడు. ఇక వాళ్ళు ఏమి ఇంకా వెనక ముందు ఏం చూడరన్నమాట, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడే ప్రవక్త. సో అప్పుడప్పుడు మన మందిరానికి దైవజనులు, ప్రవక్త లాంటి వాళ్ళని దేవుడు ఇక్కడికి నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ వేదిక మీద నిలబడుతున్న మమ్మల్ని కూడా దేవుడు ఆ ప్రవక్తలకి ఇచ్చిన ఆ అభిషేకంతో నింపి మాట్లాడుతూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్లుగా గద్దించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది ప్రవక్తలకు ఉండే క్వాలిటీ. సో ఇంకొక అనుభవం చూస్తే సువార్థికులు. సువార్త అంటే మీకు తెలిసిందే, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిక, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ఈ 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి సువార్తలు. యేసుప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకొరకు మరణించాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చుని మన కొరకు ఏం చేయబోతున్నాడు, ఆ యొక్క అనుభవాన్ని గురించి సువార్తలో చెప్పాలి. చాలామంది కరపత్రికలు తీసుకుని ట్రాక్స్ పంపిణీ చేసి సువార్త పరిచర్యకు వెళుతూ ఉంటారు. సువార్తలో ఈ 3 ఇంపార్టెంట్. యేసుప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకొరకు ప్రాణం పెట్టాడు, ఆయన పునరుద్ధానం, ఈ 3 కంపల్సరీ సువార్తలో కనబడాలి. సో ఇంకోటి ఏంటంటే కాపరి, సంఘ కాపరికి ఉండే బాధ్యత అంతా ఇంత కాదు. సంఘ కాపరి బాధ్యత ఎంత గొప్పది అనంటే, సంఘంలో అనేక రకాల వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఓ మాటలో చెప్పాలంటే గొర్రెలు అని మనకి పేరు పెట్టబడింది ప్రభు వాక్యంలో. కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే, గాయపడిన గొర్రెలు కొన్ని ఉంటాయి, గాయాలతో ఉంటాయి ఆ గొర్రెలు. ఈ గాయాలతో ఉన్న గొర్రెని కాపరి ఏం చేయాలంటే, ఏ గొర్రె గాయం ఉందో గమనించుకుంటా ఆ గాయాలు కట్టేవాడే కాపరి. గొర్రెకి కావలసిన ఆహారం పెట్టేవాడే కాపరి. కొన్ని గొర్రెలు ఉంటాయి, ఆయా సందర్భాల్లో నేను మీకు చెప్తా ఉంటాను. కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటేనంట, అడ్డు గొర్రెలు ఉంటాయండి కొన్ని. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి అడ్డమొచ్చేత ఉంటాయి ఆ గొర్రెలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదైనా ప్రోగ్రాం పెడదాం, ఏదైనా చేద్దాం,
ఎందుకన్నా ఎందుకు వద్దు, అడ్డం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ గొర్రెల పేరేంటి? అలాంటి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అడ్డ గొర్రెలని హల్లెలూయా హల్లెలూయా చెప్పరు. మీరు అందరూ మంచి గొర్రెలే, దేవుడికి స్తోత్రం. ప్రతిదానికి అడ్డం వచ్చేస్తూ ఉంటాయి గొర్రెలు. ఏదైనా చేద్దాం, మీటింగ్ చేద్దాం, సువార్త ప్రకటిద్దాం, క్రిస్మస్ పండుగ పెడదాం, ఎలా పలానా చోట అన్ని జనులు ఉన్నారు, ఏ చేద్దాం, వద్దన్న ఎందుకన్నా అని అడ్డం వచ్చే గొర్రెలు కొన్ని ఉంటాయి. సో అలా మీరు ఉండకూడదు. కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని గుడ్డు గొర్రెలు. ఏ గొర్రెలు అంటే అవి గుడ్డు. మన పెద్దోళ్ళు సామెత చెప్తారు కదా, గుడ్డెద్ది. ఇప్పుడు మాట్లాడరు మీరు. కుళాయి దగ్గర, ట్యాప్ దగ్గర నీళ్లు రాపోతే బిందు ముందు పెట్టినప్పుడు వస్తుంది మరి అప్పుడు మాటలో. గుడ్డు గొర్రెలు ఉంటాయి కొన్ని, వెళ్ళిపోయి అమాంతంగా వెళ్ళిపోయి పడిపోతూ ఉంటాయి గుడ్డు గొర్రెలు. అలాగా నేనంటాను, ఉపదేశం ఏదో, వాక్యం ఏదో, వాక్య సందేశాలేవో, క్రమాలేవో తెలుసుకోవాలి. తెలియకుండా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అలాగ మన ఆత్మీయ జీవితం గుడ్డొద్దిలా ఉండకూడదు. అలా కూడా కొన్ని గొర్రెలు ఉంటాయి, అలా కూడా మీరు ఉండకూడదు. మంచి గొర్రెలుగా ఉంటే మీకు కాపరి ఎప్పుడు మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, మీకు క్షేమాన్ని చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా కాపరి బాధ్యతే ఉన్నతమైంది. గొర్రెల గొప్ప కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు. అంతగా సేవకుడు రోజు గొర్రెల కోసం ప్రయాసపడతా ఉంటాడు. సో లాస్ట్ వన్ చూస్తే ఉపదేశకులు. ఉపదేశం అనేది మంచు వలె కురుస్తూ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనకి సబ్జెక్టులకు వెళుతున్నాం కదా. అపోస్తులు అంటే ఎవరు, వాళ్ళకుండే గుణ లక్షణాలు ఏంటి? ఒక 7 మాటలు నేను సిద్ధపరిచాను, కానీ ఇప్పుడు అవన్నీ చెప్తే మళ్ళా ఉదయకాలం తెల్లారిపోతుంది, మనకి ఆరాధన వచ్చేస్తుంది. అందుకని అన్నీ చెప్పడం కానీ ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ముచ్చటగా 3 మాటలు చెప్తాను. అపోస్తులు అంటే ఎవరు, అసలు వాళ్ళు అపోస్తులని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే 3 మాటలు మీకు చెప్తాను. ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చదవండి. మొదటి మాట, అపోస్తులు అంటే ఎవరు, వాళ్ళకు ఉండే లక్షణాలు ఏమిటి అనంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం అండ్ 16వ వాక్య భాగాన్ని చదువుదాం. 13, 16 యోహాను సువార్త. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి, పంపబడిన వాడని ఫుట్ నోట్లో 1 అనేసి కింద రాస్తుంది, అనగా అపోస్తులుడు. సో సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, అపోస్తులు అంటే ఎవరు అనంటే పంపబడిన వారు అనండి. ఒకసారి మీ నోటితో చెప్పండి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, ఆ మాటకి వినబడినట్లు గుర్తున్నట్లుగా చెప్పండి, పంపబడిన వారు. మరియం తల్లి గారు చెప్పండి అమ్మా, పంపబడిన వారు. అపోస్తులు అంటే పంపబడిన వాళ్ళు. సో వాళ్ళే అపోస్తులు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా మీకు చెప్తా ఉన్నాను. సేవా పరిచర్య నానా విధాలుగా ఉంది. అనేక రకరకాల పరిచర్యలు ఇప్పుడు సమాజంలోకి రోజుకొక పరిచర్య పుట్టుకొస్తూ ఉంది. అనేక స్థలాల్లో పుట్టగొడుగులాగా సంఘాలు ఎన్నో స్థాపించబడతా ఉన్నాయి. ఈ చివరి దినాల్లో ఆత్మీయ దైవత్వం కలిగిన విశ్వాసులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అపోస్తులు పరిచర్య జరగాలి. అది కూడా అపోస్తులు అంటే ఎవరు అని మనం గుర్తుపెట్టుకోవాలంటే, వాళ్ళు పంపబడిన వారు. మీరు అదే గుర్తుపెట్టుకోండి. నిజంగా క్రీస్తు యేసు ప్రభు చేత పంపబడిన వారైతే వాళ్ళు నిజంగా అపోస్తులులే. అలాంటి పరిచయలో మన భక్తి జీవితం కొనసాగించబడతాం. మన జీవిత ధన్యతగా భావించండి. ఎందుకు అనంటే, నేటి దినాలలో అపోస్తుల పరిచర్య అనేది కనుమరుగైపోతుంది. అనేకులు పంపబడటం లేదు. వారికున్న వాటిని విడిచి రావటానికి ఇష్టపడట్లేదు అనేకులు. పంపబడాలి. ఒక అపోస్తులుడు అంటే ఖచ్చితంగా పంపబడిన వాడే అపోస్తులుడు. తన ఇల్లు, తన స్వజనులు, తన ఇంటివారు,
తనకున్నవి అన్నీ విడిచి వచ్చిన వాడే అపోస్తులు. నాకు అప్పుడప్పుడు ఆ సేవకు వచ్చిన ప్రారంభ రోజులు గుర్తొస్తూ ఉంటాయి. నాకు మా ఇల్లు, ఆ యొక్క పరిస్థితులు, అమ్మ, ఆ తర్వాత 3 అక్కలు, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో అంటే 17వ సంవత్సరం, 18వ సంవత్సరం, ఆ సంవత్సరాలు వచ్చినప్పటికీ దేవుడు సేవ పిలిపించాడు. ఒక 2 ఇయర్స్ నేను సేవకి రావడానికి ఇష్టపడలేదు. 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. 20వ సంవత్సరం ప్రారంభించబడినప్పుడు నేను సంపూర్ణంగా ఆ సేవకి నిర్ణయించుకున్నాను. ఇంట్లోంచి ఆ సూట్ కేసు తీసుకుని కట్టుబట్టలతో పరిచర్యకు వచ్చినప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఇంటి వాళ్ళు, స్వజనులు, ఇల్లు ఉన్నవి, అవన్నీ ఎలాగ దేవుని కొరకు విడిచిపెట్టాలనే ఆ ఆలోచన వచ్చింది. సో నేనంతటా నేను వచ్చుంటే ఆ పరిచయలో నిలిచి ఉండేవాడిని కాదేమో. ప్రభువే ఎవరైనా సేవ చేయాలనుకుంటే తల్లిని, తండ్రిని, స్వజనుల్ని, ఇంటి వారిని తన ప్రాణంతో కూడా ద్వేషించుకుంటే కానీ వాడు నాకు శిష్యుడు కాడని ప్రభు చెప్పాడు. అందుకే చూడండి, అబ్రహాము తన స్వజనుల్ని, ఇంటివారిని అందరినీ విడిచి వచ్చాడు. సేవ పరిచర్యలో అపోస్తుల పరిచర్య అంటే వారికి ఉన్నవి విడిచి రాగలిగితే అది నిజంగా అపోస్తుల పరిచర్యే. కానీ ఈ రోజుల్లో అలాంటివి చాలా తక్కువ మందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. సేవ కొరకు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేకపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వారిని విడిచిపెట్టలేని వారు, బంధువుల్ని విడిచిపెట్టలేని వారు, సేవకు దేవుడు పిలిస్తే వారికి ఉన్నదాన్ని విడిచిపెట్టి రాగలిగిన వాళ్ళు సంఖ్య కొద్ది మందే కనబడతా ఉన్నారు. అందుకే అపోస్తుల పరిచర్య చాలా గొప్పది. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి, పంపబడిన వారే అపోస్తులు. చూడండి, లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 13వ వచనం, 6-13 వచనాన్ని మీరు చూస్తే యేసు ప్రభు తన కొరకు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ 12 మంది అపోస్తుల్ని పంపించాడంట. దేవుడు ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెను. అక్కడ 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ దేవుడు పంపించినట్లుగా ఆ అపోస్తులందరినీ ఏర్పరిచి వారిని అపోస్తులని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఇంకొక మాట కూడా మీకు చదివిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నేను ఎల్లప్పుడూ చేస్తాను. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయననైతే ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడు. ఇక్కడ చెప్పిన మాట చూస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి, పంపబడిన వాళ్ళు దేవునికి ఇష్టమైన కార్యం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఆయన నన్ను పంపించాడు, నేను వచ్చి ఇక్కడ నా ఇష్టం కాదు, ఆయనకి ఇష్టమైన పని ఎప్పుడు నేను చేస్తూ ఉండాలి. తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చేవాడిగా ఉంటే నిజంగా అపోస్తుల పరిచర్యలో ఉన్నట్టే. ఈ రాత్రి ఆ అనుభవాలు గుండగా మీ ఆత్మీయ జీవితం నడిపించబడుతుంది, సేవ కూడా అదే కోణంలో నడిపించబడుతుంది. కనుక దేవుడు పంపించిన వాడే అపోస్తులు. చాలామంది అపోస్తులు పిఎల్ పరంజ్యోతి గారని అంతర్వేది పాలెంలో చాలా అద్భుతమైన పరిచర్య చేశారు. ఆయన మాకు ఊహ తెలిసినప్పుడు ఆయన పేరు విన్నాం. చాలా రాత్రుళ్ళు ఈ చాలా ప్రాంతాలు తిరిగి, ఒక్కొక్క సందర్భంలో ఈ కాకినాడ దగ్గరలో మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడైతే అది బాగా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు అవన్నీ
తుప్పలుగా ఉండేవట. రాత్రి అంతా అక్కడే ఉండి మోకాళ్ళేసి ప్రార్థన చేసిన అనుభవాలట ఆయన. గొప్ప గొప్ప అపోస్తులు లాంటి పరిచర్య చేసిన వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆ సేవ అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి. దేవుడి దయ వల్ల ఈ 24 అవర్స్ ప్రేయర్ డ్యూటీ ఒకటి అన్నయోళ్ళు అండ్ అక్కోళ్ళు కూడా, ఓ పక్కన అక్కోళ్ళందరూ వాళ్ళకున్న సమయంలో 1 అవర్ అని ఒక 24 మంది ప్రేయర్ చేసే టీం, అక్కోళ్ళలో కూడా ప్రేయర్ చేసే టీం ఒకటి రెడీ చేసాం. అందరికీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న సమయంలో ప్రేయర్ చేయడానికి ఇష్టపడ్డారు, సిద్ధపడ్డారు. మొత్తం మీద అలాగైనా ప్రార్థన చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక మిగిలిపోయిన టైం ఏంటంటే తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల వరకు ఎవరు ప్రార్థన చేయట్లేదు. అది హ్యాపీగా, భక్తులారా చెప్పండి, హ్యాపీగా నిద్రపోయే సమయం. మరి ఎట్లాగ ప్రేయర్ ఆగకూడదని ఆ ప్రేయర్ డ్యూటీ అక్క తీసుకుంది. మేము సరిగ్గా ప్రార్థన ముగించుకుని వచ్చేది 12 గంటలకి, సరిగ్గా వచ్చేది 11:30, 12 పడుకునేటప్పటికి 1 గంట. అదే సమయం ఆ రోజు ఇంకా వాక్యాలు పంపించాడా లేదా భక్తుడు మళ్ళీ ఆడికి ఫోన్ చేయాలి, బాబా వాక్యం రెడీ చేసావా, సిద్ధం చేసుకుని రేపటి ప్రోగ్రాం అంతా తమ్ముడోళ్ళతో చెప్పి పరిచయం అప్పగించి అప్పుడు పడుకుందాం అన్నాడు. మళ్ళీ 1 గంట నుంచి 4 గంటలు రోజు కంటిన్యూ ప్రేయర్. అది నాకు ఆ విషయాలన్నీ గుర్తొచ్చినప్పుడు అసలు దేవుని పరిచర్య పట్ల ఉన్న త్యాగము, అందరూ నిద్రపోయే సమయం అది, ఆ సమయంలో నిద్ర చంపుకుని ఆ సమయంలో ప్రార్థన చేయవలసిన ఆ భారం దేవుడు సేవకుల గుండెల్లో పుట్టించాడంటే మీరు ఆలోచించండి. పంపబడిన వారు ఎప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యాన్ని చేస్తూ ఉంటారు. అసలు దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? మీరు నాతో ఉండాలని. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయ. ఎప్పటికీ కూడా ఆ విధమైన పరిచర్యలో మనం సాగిపోతూ ఉండాలి. సో మరి మేమేనా దేవుని చేత పంపబడి పరిచర్యలో ఉండేది? మీలో మీ పిల్లలకి ఆ భారాన్ని తల్లిదండ్రులుగా మీరు ఉగ్గుపాలు వేసి పెంచేటట్లుగా ఆ భారం మీకు రాదా? చూడండి, ఆదిమ సంఘం యెరూషలేము సంఘములో శిష్యులు తయారవుతున్నారు, పంపబడతా ఉన్నారు. ఫాస్టింగ్ ప్రేయర్ ఒకటి పెట్టారు, ఉపవాస ప్రార్థన పెడితే ఆ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ తండ్రి వారిని ప్రత్యేకించాడంట దేవుని పని కోసం. అప్పుడు అపోస్తులు వాళ్ళ మీద చేతులుంచి పంపించారు, వాళ్ళని పంపించారు. చూద్దామా మాటలు చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వాక్యాలు ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా ఓకే, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలు పరిశుద్ధాత్మ నేనేం చేస్తున్నాను తెలుసా? పౌల్ని బర్నబాను దేవుని పని కోసం వాని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీద చేతులుంచి వారిని పంపెను. దేవుడి దయ వల్ల మొన్న నవంబర్ 15వ తారీఖుని శ్రావణని పంపించాం. దేవుడికి స్తోత్రం. గన్నవరం ఒకసారి దున్నుబాబు అని పంపించాను. దేవుడికి స్తోత్రం. అమ్మ ఓపికగా చెప్పండి అమ్మ హల్లెలూయా అని పంపించా. ఇంతవరకు ఇక్కడ ఉన్నాడు, నేర్చుకున్నాడు, వెళ్ళు అక్కడికి వెళ్ళి దేవుని పరిచయం చేయి. నేను సంపూర్ణంగా అక్కడికి వచ్చి చేయటానికి నాకు అంత అవకాశం ఉండట్లేదు కనుక నాకు ఇక్కడ ఒక పని అప్పగించాడు దేవుడు. ఒక దర్శనంతో ఇక్కడ పంపించాడు కనుక అన్నీ చూసుకోవడానికి నాకు టైం లేదు కనుక మిగిలిన గ్రామాలన్నీ నువ్వు చూసుకొని ఒక్కరిని ఒక ఏరియాకి పంపించాను. తిమోతిని నేను ఇటు గోపవరం పంపిస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఇంకొక అన్ని నేను ఇటు అనాథవరం పంపిస్తాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క గ్రామ ప్రాంతాలు అలాగా పంపుతూ ఉన్నాం. వారు దేవుని పని నిమిత్తమే వచ్చారు కనుక పంపబడిన ప్రతి చోటకు వెళ్ళి దేవుని పని చేసి దేవుని పని కొరకు ప్రత్యేకించబడాలి. మొన్న తండ్రి చెప్తున్నాడు, అయ్యా నా 2 పిల్లలు సేవకినయ్యా మీ దగ్గరికే పంపేస్తాం అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి.
సో ఖచ్చితంగా చాలామంది గుండెల్లో ఈ అపోస్తుల పరిచర్య చేయాలి, మా పిల్లలు కూడా, మా కుటుంబం కూడా దేవుని పనిలో ఉండాలని కొంతమంది అక్కోళ్ళలో, ఆ తల్లుల్లో కూడా ఆ భారం వచ్చింది. సో ఎప్పటికీ దేవుని పనిని మనం సంపూర్ణం చేయాలి. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక తమ్ముడు నాకు పరిచయం అయితే నేను మాట్లాడుతూ వచ్చాను, తమ్ముడు ఎక్కడ సేవ చేస్తున్నావు అని. అన్న మా ఇంటి దగ్గరే సేవ చేస్తున్నానన్న. ఎక్కడ మీ ఇల్లు అన్నాను. పలానా చోటన్నా పలానా ఊరన్నా అని చెప్పాడు. చెప్తే మరి అక్కడ చర్చెస్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయన్న, మా ఇంటి పక్కనే ఉంది చర్చి, అందులోంచి నేను వచ్చేసి నేను, మా అక్క, మా చెల్లి, మా అమ్మ, నలుగురం కలిపి ఒక సంఘం. దేవుడికి స్తోత్రం. ఎంత బాగుందో చూడండి. ఎక్కడికి వెళ్ళలేదంట, అందులోంచి వచ్చేసి ఆ పక్కనే సంఘం పెట్టుకున్నాడట. నేను చెప్పాను, అది కరెక్ట్ కాదు, మీ సొంత ఊరు విడిచి నువ్వు వెళ్ళాలి సేవకి. ప్రభు అదే చెప్పాడు, స్వజనులు విడిచి రా అన్నాడు, అప్పుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది సేవ అని చెప్తే, అన్నా మరి మా అమ్మకి ఎవరు మీ అమ్మకి ఎవరు చెప్తారు, మీ అమ్మగారికి బాప్తిస్మ ఇచ్చిన పాష ఉన్నారు కదా, రక్షణ వార్త చెప్పిన ఆయన ఉన్నాడు కదా అని చెప్తారులే, నువ్వు వెళ్ళు వేరే ఊరికి అని అంటే వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. విచిత్రం చెప్పన, నేను సేవకు వచ్చినప్పుడు ఆ గదిలో సేవ ప్రారంభించాడు ఆ తమ్ముడు. మేము అప్పుడు గదిలోని పరంజ్యోతి స్కూల్ దగ్గరికి వచ్చాం సేవకి. ఇప్పటికీ ఆ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే సేవ చేస్తున్నాడు. ఆ నలుగురే, ఆ తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, నలుగురే. మొన్నే పెళ్ళైతే వాళ్ళ భార్య 5వ జాయిన్ అయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సేవ అంటే పంపబడాలి. ఇక్కడ కూర్చున్న మీలో ఒక అక్క ఉన్నారు, వాళ్ళ బ్రదర్ సేవ కొరకు ఎక్కడ తిరుపతికి ఆ ప్రాంతాన్ని పంపించాడు. దేవుడు పంపిస్తే వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడి నుంచి ఒక అన్న శ్రీకాకుళం వెళ్ళిపోయాడు సేవకి. పంపబడాలి, దేవుని పని కొరకు పంపబడిన వాళ్ళే అపోస్తులు అంతే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పంపించబడితే వెళితే వాళ్ళ అపోస్తుల పరిచర్య అంత. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ తమ్ముడికి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే వాడు ఎట్ట సేవ చేస్తే వాళ్ళు కూడా అదే సేవలో అలాగే చేశారు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో దేవుని చేత పంపబడకుండా వెళ్ళే సేవలో ఫలితాన్ని, రిజల్ట్ని మనం చూడలేము. అందుకే అపోస్తుల పరిచర్య చాలా ఉత్తమమైంది. దైవజనులు యేసన్న గారు నెల్లూరు వారి సొంతూరు, అక్కడి నుంచి గుంటూరుకి దేవుడు ఆయన్ని పంపించాడు సేవకి. వెళ్ళారు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయినా అన్నీ దేవుడు అంతలాగా అభివృద్ధి చేశారంటే ఆ పంపబడిన అనుభవాలు అంత గొప్పగా ఉన్నాయి. 10 సంవత్సరాలు సేవ చేస్తానంట వాళ్ళ సీనియర్ పాస్టర్ గారు ఆయన ఛార్జీలకి 10 రూపాయలు ఇచ్చి పంపించాడంట. సంవత్సరానికి ఎంత కట్టాడు ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు ఏమి ఆశించకుండా అలాగే కష్టపడ్డారు కనుక దేవుడు చూశాడు, ఇచ్చాడంతే ప్రతిఫలం వాళ్ళకి. ఫస్ట్ అన్న జపాన్ వెళుతూ ఉన్నారట. జపాన్ దేవుడు ఆయన సేవకి వచ్చిన తర్వాత కొంతకాలం నల్లగొట్టుపడిన తర్వాత ఎవరో మీటింగ్స్కి జపాన్ పిలిచారట. ఫస్ట్ విదేశాలకు వెళ్ళేటప్పుడు జపాన్ వెళ్ళారట. ఆయన ఫ్లైట్లో కూర్చున్నారట. కూర్చుని తనకి ఆ బాధ అంతా గుర్తొచ్చి ఏడుస్తూ ఉన్నారంట. నేను చింత చిగురులు తిని సేవ చేసేవాడిని, చాలా గ్రామాలు తిరిగి దేవుని పని చేశాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈరోజు విదేశాలకు తీసుకెళ్తున్నాడు, ఏ యోగ్యత ఉందని నేను ఈ ఫ్లైట్లో కూర్చున్నాను అని అనుకుని ఆ బాధ అంతా తన సేవ అనుభవాలని గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటుంటే పక్కన కూర్చుని ఫ్లైట్ అంటే భయపడిపోయి ఏడుస్తున్నావేమో అనుకుని, బాబు ఆడకూడదు ఇక్కడ అని అంటున్నారట. లేదయ్యా, నాకు సేవలో జరిగిన అనుభవాలన్నీ గుర్తొచ్చి నేను ఏ పార్టీ వాడిని, దేవుడు నన్ను ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడని అవన్నీ గుర్తొచ్చి నాకు ఏడుపు వస్తూ ఉంది అని ఆ బాధను దిగమంటుకుంటా అలాగా దేవుణ్ణి స్తుతించుకుంటా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమని ఆ పాట రాసుకున్నారంట. అప్పుడు ఈ లోపల ఫ్లైట్లో భోజనం వస్తుందన్నమాట. ఒకరు వస్తున్నారు, భోజనం బాబు తింటారా మీరు భోజనం అని అడిగితే ఆయన వద్దండి అన్నారు. మళ్ళా ఒక 2 అవర్స్ తర్వాత కాఫీ టీ తాగుతారా, వద్దండి. ఆయన అనుకున్నారంటే అసలు ఈ ఫ్లైట్ టికెట్కే నాకు ఛార్జీలు వాళ్ళు కట్టారు, మళ్ళీ భోజనం కూడా వాళ్ళ చేత డబ్బులు కట్టించడం ఎందుకులే అనుకుని వద్దు అనుకున్నారంట.
ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకుని వెళ్తే మీకు ఫ్లైట్లో భోజనం పెట్టారా అని అంటే వద్దన్నానండి నేనే. బాబు టికెట్తోనే పాటు భోజనం కూడా కట్టేశాం బాబు, దేవుడికి స్తోత్రం. అంటే ఆయనకి అవన్నీ గుర్తొచ్చి ఎందుకులే దేవుడు నన్ను ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడని. నిజమే, పంపబడిన వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఆ బ్లెస్సింగ్ అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి అపోస్తులు అంటేనే గుర్తుపెట్టుకోండి, పంపబడిన వారు. దేవునికి స్తోత్రం. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, అపోస్తులు అంటే ఎవరు, వాళ్ళకుండే లక్షణాలు ఏంటి, ఆ సేవను గురించి ఆలోచిస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 8:1. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందంతా చెదరిపోయిరి. చాలు. రెండవది, చెదరిపోనివారే అపోస్తులు. అక్కడ ఏమని రాసింది తెలుసా? యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగింది. అంటే కష్టం వచ్చింది, బాధ కలిగింది. ఆ కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరు చెదరిపోయారంట. అంటే అపోస్తులు అంటే ఎవరో తెలుసా? చెదరిపోనివారు. శ్రమలు వచ్చినప్పుడు పారిపోలేని వాళ్ళే అపోస్తులు, కదలిపోని వారే అపోస్తులు. దేవుడు నేటి దినాలలో ఇలాంటి వారు సంఘంలో కావాలి, పరిచర్యలో కావాలి. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఆ శ్రమలో దేవుని కొరకు నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అపోస్తులు తప్ప అందరు చెదిరిపోయారని రాస్తుంది దేవుని వాక్యంలో. మాకు సేవలో ఎదురైన శ్రమల్లో ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తూ ఉండేది, ఈ సేవ వదిలేసి వెళ్ళిపోవాలేమో, ఎందుకు ఈ శ్రమలు మనకి, హ్యాపీగా కూర్చుంటే ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఈ శ్రమలు ఎందుకు పడాలి అనిపిస్తూ ఉండేది మనసులో. సాతానుగాడు ఆ ఆలోచన పుట్టిస్తూ ఉండేవాడు. వెంటనే మళ్ళీ ఆలోచన వచ్చిన వెంటనే మోకాళ్ళు వేసి, ప్రభువా నువ్వు మా కోసం శ్రమ పడ్డావు, కల్వరిలో ప్రాణమే అర్పించేసావు, మేం పడుతున్న శ్రమ పెద్ద ఏం కాదు, చిన్నదే. అంటే ఆ అద్దె కట్టుకోలేని పరిస్థితి ప్రారంభ దినాలు అలా ఉన్నాయి. ఇప్పుడు శ్రమలు లేవంటే ఉన్నాయి. ప్రతి సేవలో ఎన్నో పోరాటాలు కనబడుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక శ్రమ దాటుకుంటూనే వెళ్తూ ఉంటాం. విశ్వాసులు ఒకసారే యోర్దాన్ దాటారు, కానీ సేవకుడు 2 సార్లు దాటాడు యోర్దాన్. యోర్దాన్ అంటే ఎగువ నుండి ప్రవహించే నది. పోరాటం, శ్రమ ఎప్పుడూ సేవలు ఎదురవుతూనే ఉంటాయి. అవి ఆత్మీయులు ఉంటారు, మంచితనాన్ని పంచేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కష్టాన్ని సేవకుడు పడుతున్నాడు, ఆ కష్టాన్ని వాళ్ళు కూడా పాలిభాగస్తులు అయ్యే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, అపహాసించే వాళ్ళు ఉంటారు, శ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు, బాధను తీసుకొచ్చేవాళ్ళు అందరూ ఉంటారు. అందరినీ భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అపోస్తులు అంటేనే బైబిల్ చెప్తుంది చెదరిపోనివారు. శ్రమలు వస్తున్నప్పుడు చెదరిపోకుండా ఉంటే అది నిజంగా అపోస్తులత్వం. పరిచర్యలో ఇలాంటి వారిని దేవుడు అనుగ్రహించునుగాక. సేవలో కూడా సేవకులకి ఎలాంటి శ్రమ వచ్చినా వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న ఆ పిలుపు, ఆ దర్శనాన్ని మాత్రమే చూస్తూ, పిలుపుకు కలిగే ఆ బహుమానాన్ని పొందుకోవాలని గురి యొద్దకే పరిగెత్తే అపోస్తులైన పౌలు లాంటి పరిచర్య చేసే సేవకుల్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. శ్రమలో నిలబడే వారిని దేవుడు అనుగ్రహించునుగాక. యేసు నామములో కృప విస్తరించునుగాక. బైబిల్ అంటుంది కదా, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు అని రాస్తుంది. ఇంకో మాట ఏముంది? సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళకి హింస తప్పదు అని రాస్తుంది. చూడండి ఆ మాటలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. 3:12. త్వరగా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక
3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళకి హింస హింసలు, శ్రమలు ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు యోబు ఉన్నాడు, ఆర్డినరీ పర్సనా కాదే, భక్తిపరుడే, యథార్థతను విడిచిపెట్టలేదు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఎంత భక్తిపరుడికి అన్ని శ్రమలో, అందుకే బైబిల్ ఉంది కదా, సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళకి శ్రమలే. అబ్రహాం ఉన్నాడు, లేక ఇచ్చాడు దేవుడు పిల్లోడిని, మళ్ళీ ఇచ్చిన పిల్లోడిని తీసుకొచ్చి బలి అర్పించమంటాడు. సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళకి శ్రమే. నువ్వు ఎంతో వైరాగ్యంగా బ్రతకాలి, అందరికన్నా నేను మంచిగా భక్తి చేయాలని నువ్వు అలంకరణ తీసావు అనుకో, అప్పుడే స్టార్ట్ అవుతుంది నీకు శ్రమ. అమ్మ ఎవరు పోయారేనమ్మా, ఏమా అంత అలా ఉండాలా, మీది పెంకు మతమమ్మ, బయటోళ్ళు కాదు, నామకార్థ క్రైస్తవులు మాట్లాడే మాటలు అవి. నువ్వు బ్రతకాలనుకున్నది మంచిగా బ్రతకాలనుకుని, భక్తికి తగినట్లుగా బైబిల్లో ఉన్నట్లుగా బ్రతకాలనుకున్న అంటే చాలు, వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక సమర్పణ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక ఆ దేవుళ్ళో ఉంటే ఇలాగే ఉండాలా, ఇంత ఖచ్చితంగా చేయాలా, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ శ్రమలు వస్తాయని వాక్యం చెప్తానే వచ్చింది. అందుకే పౌలు శ్రమలో కూడా సంతోషిస్తూ వచ్చాడంట ఆయన. అందుకే ఆయన అపోస్తులుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన అపోస్తుల పరిచర్య చేయగలిగాడు. తనకి ఏవేవి లాభంగా ఉన్నాయో అన్ని క్రీస్తు కొరకు నష్టంగానే ఎంచుకున్నాడంట. ఈ చివరి దినాల్లో క్రీస్తు కొరకు శ్రమ పడేవాళ్ళని, చెదరిపోకుండా వెనక్కి అడుగులు వేయకుండా సేవలో నిలబడేవాడిని, అపోస్తులు లాంటి పరిచర్య చేసేవాళ్ళని ప్రభు ఈ పరిచర్యకు అనుగ్రహించునుగాక. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. ఆ శ్రమలో కూడా రాళ్లతో కొట్టుతున్న వాళ్ళని చూడలేదు, ఆకాశం వైపు తేరు చూశాడు. అంటే శ్రమలో ప్రభువుని చూస్తున్నాడు స్టెఫెన్. కొన్నిసార్లు మనం శ్రమలు కలుగుతున్నప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటాం, శ్రమ కలుగుతున్నప్పుడు ఎవరెవరి వైపు చూస్తూ ఉంటాం. కానీ అపోస్తులు చేసింది ఏంటంటే శ్రమలో కూడా వారు ప్రభువుని చూశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళకి అగ్ని లాంటి ప్రతికూలమైన శ్రమ వచ్చినప్పుడు అందులో ప్రభువు ఉన్నాడు, వారితో కూడా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? శ్రమలో నేను అతనికి దేవుడు, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నీకు నిజంగా తోడుగా ఉంటాడు ఆయన. ఓ సందర్భం మీకు చెప్తాను, మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. బొంబాయి ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారట, అయ్యా 10 మంది బాప్తిస్మాల కొరకు సిద్ధపడ్డారు, 10 మందికి బాప్తిస్మాలు ఇవ్వాలి. అక్కడ కొలను ఒకటి, ఒక చెరువు ఒకటి ఒక ఉంది, అక్కడికి వెళ్ళి మనం బాప్తిస్మాలకి వెళ్దాం. ఒక సెలయేరు లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళి మనం బాప్తిస్మాలు ఇచ్చేసి వచ్చేద్దాం అంటే, సరే రెడీ అవ్వండి, సిద్ధపడండి, నేను వస్తానని దైవజనుడు చెప్పారట. ఆయన సిద్ధపడి తెల్లని వస్త్రాలు వేసుకుని బాప్తిస్మ నదిలో బాప్తిస్మ ఇవ్వటానికని బయలుదేరాడు. ఎంతమంది అయ్యా? 10 మంది రెడీగా ఉన్నారు. 10 మందిని తీసుకుని వచ్చారు. మరి వాళ్ళకి ఇంకా ఒక చోటకి బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుండకి వెళ్ళినప్పుడు ఇంకా సంఘస్థులు కూడా వస్తూ ఉంటారు కదా, ఇంకెంతమంది వస్తున్నారు? ఇంకొక 50 మంది వరకు వచ్చారయ్యా కూడా అని. ఓకే, అక్కడ ఆయన వెళుతున్న దారిలోనే ఒక బోర్డు ఉందట, డేంజర్, అపాయం అని బోర్డు ఉందంట. కింద చదివితే ఆ యొక్క నదిలో అక్కడ మీరు బాప్తిస్మాలకి వెళ్తున్న ఆ చోట 2 మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మొన్నటి వరకు మొసలు తిరుగుతుంటేనే మనం కాళ్ళలో బట్టలు ఉతుక్కోవడానికే మాట్లాడండి, అసలు కాళ్ళ వైపే దిగలేదు. ఇప్పుడు బాప్తిస్మాలు ఇవ్వడానికి వెళ్ళాలంటే 2 మొసలు తిరుగుతున్నాయట. దైవజనుడు కంగారు పడి అడిగాడట, ఇంకేమన్నా ఉన్నాయా, ఈ నది ఒకటైనా ఇంకోటి ఏమన్నా ఉందా అని అంటే,
బాప్తిస్మాలు ఇవ్వాలంటే ఇది ఒకటే ఉంది, ఇంకెక్కడా లేదని. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు బాగానే ఉంటారు, నేను కదా బాప్తిసం ఇచ్చేది అని లోపల ఆయనకి టెన్షన్ స్టార్ట్ అవుతుందట. సరే, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వెంటనే చెప్పారంటే ఎంతమంది బాప్తిస్మాలు తీసుకు? 10 మంది. ఎంతమంది వచ్చారు? 50 మంది. ఈ 10 + 60 మంది, 50, మొత్తం 60 మంది నా చుట్టూరు దిగండి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. నా చుట్టూ దిగండి, ఇలా రౌండ్ సర్కిల్ అలాగా ఉండండి, నేను మధ్యలో ఉంటాను. కరిస్తే ముందు రాజేష్ మిమ్మల్ని కరుస్తారు, ఆ తర్వాత నేను జారుకుంటాను అన్నట్లుగా ఆయన అలాగ దిగి 10 మందికి బాప్తిస్మాలు ఇచ్చి ఆ గట్టుపైకి ఎక్కాడట. అప్పుడు మనస్సులో ఒక ప్రేరేపణ వస్తుందంట, అరే బాబు, నువ్వు 10 మందికి బాప్తిస్మాలు ఇవ్వటానికి నీ చుట్టూ 50 మంది ఉంటే కానీ నువ్వు నదిలోకి దిగవా? నేను నీ కోసం ప్రాణమే పెట్టేశాను, నీ ప్రాణం కోసం నువ్వు భయపడిపోతావా? నీ ముందు నడిచేవాడు నీ దేవుడిని యెహోవా. వెంటనే తన మనసు నిజంగానే పశ్చాత్తాపడి, ప్రభా నేను ఎప్పుడు ఇలాగ వెనకంచి వేయనయ్యా. గొప్ప గొప్ప భక్తులు ప్రాణాలని అడ్డంగా పెట్టి వాళ్ళు శ్రమపడ్డారు, నేను ఈ చిన్న విషయంలో భయపడిపోతే ఇంకెలా సేవ చేయగలుగుతాను? ఇప్పుడు నేటి దినాల్లో సువార్త పరిచర్యకి వెళ్ళాలంటే ఈ కరపత్రికలు తీసుకురావడానికి, పంచడానికి రండమ్మా, అమ్మో ఇంకేమన్నా అంటారండి, వాళ్ళు ఏదో తిడతారండి, ఆ దేవుని పని కోసం వాళ్ళు ముందు అడుగు వేయట్లేదు. దేవుని సన్నిధిలో ఇప్పుడు క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి కదా, అక్కడక్కడ సువార్త, అమ్మ పలానా చోట సువార్త కొడుకు రండమ్మా. అయ్యి బాబు అండి, ఎక్కడండి బాబు, చలిండి బాబు. ఈ చలినే నువ్వు జయించకపోతే క్రీస్తు ప్రభు కొరకు ఏమాత్రం శ్రమ పడుతుందో చెప్పండి. అపోస్తులంటే చెదరిపోనివారండి, వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడుతూనే వచ్చారు వాళ్ళు. దేవుని మహాకృప, ఈ ప్రాంతాల్లో సేవ బాగానే జరుగుతుంది, కొన్ని స్థలాల్లో ఇలాంటి అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఎన్నో శ్రమలు పడుతూ వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. వాళ్ళని చూసైనా మనం ఇంకా చేయవలసిన పని చాలా ఉంది, చేసింది కొంతే అనని ఒక ఆలోచన కలిగి దేవుని కొరకు శ్రమ పట్టడానికి ఇష్టపడదాం. ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని చెప్పండి. చూడండి, వాక్యం చదివిస్తాను మీకు. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. యెహెజ్కేలు 34. కాపరులు లేకయే అవి చెదిరిపోయాను. కాపరి లేకయే అవి చెదిరిపోతున్నాయి, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోతుంది. ఈ రోజున చాలామంది గొర్రెలు, విశ్వాసులు, ఆత్మీయులు ఎందరో చెదిరిపోతూ ఉన్నారు. చూడండి, మీకు సింపుల్గా చెప్తాను. ఒక పెద్ద ఆయన చెప్తే నేను విన్నాను. కొన్ని అంటే మాంసం ముక్కలు, కొన్ని మాంసం ముక్కలు ఒక బౌలు లేదంటే ఒక తపేలా ఇట్లాంటి తీసుకుని ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాంసం ముక్కలంట ఆ ఫ్రై అలా ఒక వేపుతూ ఉన్నప్పుడు కొన్ని ముక్కలంట ఎగిసి పడతా ఉంటాయంట. కొన్ని మాత్రం బాగానే ఉంటాయంట, కొన్ని మాత్రం చెదిరిపోతూ ఉంటాయంట. ఆ పెద్ద ఆయన చెప్తే ఏమన్నారంటే, ఎందుకు అలా చెదిరిపోతూ ఉంటాయంటే బాగా కొవ్విని చెదిరిపోతూ ఉంటాయంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పిన మాట అంటే బాగా కొవ్వుగా ఉన్న అవి చెదిరిపోతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలామంది చెదిరిపోతూ ఉన్నారండి. ఒకప్పుడు విశ్వాసిగా ఉండేవాళ్ళు, రాను వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి, నువ్వు దిగిపోయావా మతంలోకి, ఇందాక ఎవరో తల్లి వచ్చింది, ఆ తల్లి బాప్తీసం పొందిందంట, వాళ్ళ పిల్లలకి బాప్తీసమాలు ఇప్పించిందంట, వాళ్ళ భర్త కూడా బాప్తీసం పొందాడు. ఇంట్లో వాళ్ళందరూ నేనును నా ఇంటి వారు ప్రభువునే సేవించడం అన్నట్లుగా యెహోషువ లాంటి కుటుంబంగా అందరూ రక్షించబడ్డారంట. బాగానే ఉంది. ఆదివారం మీకులాగే బైబిల్ పట్టుకుని చక్కగా దేవుని మందిరానికి వెళతారంట, దేవునిలో చక్కగా ఎదుగుతున్నారంట. ఇక వివాహ సమయం వచ్చినప్పటికీ ఆమె అంటది,
మా మగోళ్ళు ఒప్పుకోరండి. ఎవరంట మాట్లాడండి అమ్మా. ఆ తల్లి అన్న మా మగోళ్ళు ఒప్పుకోరండి. అందుకని హైందూ పెళ్లి చేసేసారట. చాలామంది చెదిరిపోతూ ఉన్నారు. ఈరోజు విశ్వాస జీవితంలో చెదిరిపోయే గొర్రెలుగా మీరు ఉండొద్దు. క్రీస్తులో అంటగట్టబడి ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభు కోసం నిలబడి ధైర్యంగా భక్తి చేద్దాం. ఇలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకోసం ప్రే చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం. ఎవరు అపోస్తులు అంటే అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 2-3 వాక్యాలు చదవగా విందాం. పౌలునకు బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకు వెళ్ళవలనని అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి చాలు. సో మూడవ అనుభవం ఏమిటంటే సమస్యలు పరిష్కరించేవారు. అనండి ఒకసారి మీ నోటితో. ఆ అపోస్తులు అంటే ఎవరో తెలుసా? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికి వెంటనే పరిష్కారం చేసేవాళ్ళే అపోస్తులు. ఇక్కడ పౌలు బర్నబా అపోస్తులు పరిచర్య చేశారు. సంఘములో సమస్య వచ్చింది వాళ్ళకి, వెంటనే వాళ్ళు ఆ సమస్యను అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చారు. అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు వెంటనే వారు పరిష్కారం చేశారు. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాల్లో కూడా, మీ ఇళ్ళలో, మీ వ్యక్తిగత జీవితంలో, లేదా మీ భక్తి జీవితాల్లో కావచ్చు, సమస్యలు వస్తాయి. సమస్య లేని క్రైస్తవుడు ఎవరు లేరు. సమస్యలు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం అనేది ఏంటది? సమస్య. ఇప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళకి సమస్యగా వస్తుందని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి మోషేని పంపించినప్పుడు ఏమి ఇచ్చాడు? సమస్యకి పరిష్కారం ఇచ్చేశాడు. కర్ర ఇచ్చి పంపించాడు. అందుకే ఆ సమస్య వచ్చిన వెంటనే మోషే ఆ కర్ర చాపి అలా సముద్రం మీద అలా చాపిన వెంటనే సముద్రం రహదారిగా మారిపోయింది. దేవుడు నీ జీవితంలో కూడా ఒక సమస్య వచ్చిందంటే దానికి ముందుగానే పరిష్కారం ఇచ్చాడు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల పరిచర్యలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దానికి ఒక పరిష్కారం, సొల్యూషన్ అనేది దేవుడు ఖచ్చితంగా నీ జీవితానికి ఇస్తాడు. భార్యాభర్తల సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. భర్త ధోరణిలో భర్త చెప్తూ ఉంటాడు, భార్య ధోరణిలో భార్య చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఏక శరీరం, ఒకే శరీరం అయినప్పుడు మనస్తత్వాలు వేరువేరుగా ఉన్నాయి. బైబిల్ ఏమని రాస్తుందంటే సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా అన్నాడు. అంటే ఇద్దరి మనసులో ఒక సమ్మతి ఉండాలి, ఒకే నిర్ణయానికి రావాలి. లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితం అలజడిగా కనబడుతుంది. ఇప్పుడు సమస్య వచ్చిందని భార్యాభర్తలు 36లా ఉండకూడదు కదండి. మీరు మాట్లాడట్లేదు. 36 ఎలా ఉంటుంది? మోజెస్ 3 ముక్కామల, 6 ముక్తేశ్వరం రేవు. ముక్కామల ఎక్కడ, ముక్తేశ్వరం ఎక్కడ? 36లాగా ఎప్పుడు ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఉంటే భార్యాభర్తలు 63లా ఉండాలి. 6 చూడండి నన్ను చూడంటుంది, 3 అంటుంది నా నడక చూడంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. ఎప్పుడు ఫ్యామిలీ అలాగే ఉండాలి. చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి యొక్క అనుభవాలు ఒకరు పంచుకుంటూ ఉండాలి. ఫ్యామిలీలో ఈ అనుభవాలు వస్తే సమస్యలు రావని పౌలు ముందుగానే చెప్పాడు, మీకు శరీర సంబంధమైన శ్రమలు వస్తాయన్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు సమస్య వచ్చిందని వేరుబాటు కనబడకూడదు. సమస్య వచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారం. ఎలాగా ఈ పరిష్కారం? ఇంకా చెప్పనా మీకు? మారా నీళ్ళు అనండి, అది సమస్య. మారా నీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు, మారా అనే చోటుకు వచ్చినప్పుడు నీళ్లు చేదైపోయినప్పుడు వెంటనే చెట్టు కొమ్మని తీసి అందులో వేశారు. అంటే చెట్టు కొమ్మ అంటే దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడో చెట్టును అక్కడ పాతి ఉంచాడు. చెట్టు కొమ్మని తీసి అప్పటికప్పుడు వచ్చేసింది కదా కొమ్మ.
మార అనుభవాలు, చేదైన అనుభవాలు వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక పరిష్కారం, ఒక కొమ్మ అక్కడ ఉంది. బైబిల్లో అన్నీ చూడండి, అగ్నిగుండం ఉందంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇంకా చెప్తాను చూడండి, ఒక గొల్యాతు ఉన్నాడంటే అక్కడ దావీదు ఉన్నాడు. ఆమేనని చెప్పండి, విశ్వాసంతో మాట్లాడండి, కొంచెం అందరు విశ్వాసంతో పలకండి. గొల్యాతు ఉన్నాడంటే దావీదు ఉన్నాడు అంతే. గొల్యాతు హైట్, ఒకవేళ నీ సమస్య చాలా ఎత్తుగా కనబడవచ్చు, పరిష్కారం చేసి దావీదు కూడా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాబాలు మోటోడు, నాబాల్ అంటోడు వ్యక్తి ఉన్నాడంటే సుబుద్ధి కలిగిన రెచ్చగొట్టే మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అమ్మా. సమస్య ఎక్కువ చేసుకోకూడదు మనం. గోరుతో పోయేది, మీరే మాట్లాడుతున్నా, నేనేమంటలేదు. సమస్య ఎక్కువ చేసుకోకూడదు. పరిష్కారం, అపోస్తులు అంటేనే సమస్యలు పరిష్కారం చేసేవాడు. మీకు బైబిల్లోంచి చెప్తాను. ఓ మాటలో చెప్పాలంటే పౌలు, బర్నబా, బిగ్ బబుల్ తెలుసా మీకు? తెలుసా తెలీదా? చిన్నప్పుడు పిల్లలకి తెలిసినా కదా, అంత క్లోజ్ మాట వాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్స్ని ఏమంటున్నారు? క్లోజ్ ఫ్రెండ్ తమ్ముడా, ఇంకా బెస్ట్ ఫ్రెండ్, ఇంకోటి ఏదో ఉంది, అదేదో నాకు తిరగట్లేదు. థిక్కెస్టేనా, డీరెస్ట్. ఈ షిప్ ఎప్పుడు మునిగిపోదో తెలియదు మనకి. పౌలు, బర్నబా వాళ్ళిద్దరు సేవ ఎంత అద్భుతంగా జరిగిందో తెలుసా? క్లోజ్ ఫ్రెండ్స్గా వాళ్ళు. వాస్తవంగా పౌల్ని అపోస్తుల పరిచర్యలో తీసుకెళ్ళిందే బర్నబా, అపోస్తుల సహవాసంలో చేర్చిందే బర్నబా. బర్నబాస్ ఉన్నాడా? పౌలు గారిని తీసుకెళ్ళింది అపోస్తుల పరిచర్యకి ఆయనే. వాళ్ళిద్దరు క్లోజ్గా, ఎక్కడికి మీరు అపోస్తుల కార్యం అంతా చదువుకుంటుంటే పౌలు బర్నబా అలా వాళ్ళిద్దరి పేర్లు అలా కలిసి వెళ్ళిపోయినాయి. కానీ సమస్యలు రావని నేను చెప్పను, వస్తాయి. సేవలో కూడా చూస్తూ ఉన్నాను, నాకు కొన్ని అనుభవాలు నేర్చుకుంటా ఉన్నాను నేను కూడా. సమస్య ఎటొస్తుందో తెలియదు, మనకి తెలియదు, అది సుడిగుండంలా వస్తుంది. దేవుడు ముందుగానే పరిష్కారం దాచిపెట్టాడనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమస్య ఎటు నుంచి అని రానివ్వండి, వీళ్ళిద్దరు క్లోజ్ మాట. అసలు విడదీయగలరా, అంత అద్భుతమైన అనుభవం వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన వాదాలు వచ్చినాయంట. సేవకులే, సేవలో ఉన్నవాళ్లే తీవ్రమైన వాదోపవాదనలకి వచ్చేసారంట వాళ్ళకి. అప్పుడు పరిష్కారం ఏమైందో తెలుసా? పౌలేమో శీలను తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు, బర్నబా ఏమో మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన పరిచర్య అద్భుతంగా జరిగింది, ఆయన పరిచర్య కూడా అద్భుతంగా జరిగింది. సమస్య వచ్చిందని ఆగిపోకూడదు, దానికి ఒక పరిష్కారం ఉంది. మీకు కావాలంటే ఆ రిఫరెన్స్, ఆ ఎవిడెన్స్తో మీకు చెప్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 36 నుండి 41 వరకు ఒక్కరు చదువుతారు. మీరు ఒకసారి మీ బైబిల్ దగ్గర పెట్టుకుని చక్కగా చూడండి, మీరు అర్థం చేసుకోండి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం పరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో నేను. ఎవరెవరితో అన్నారు? పౌలు బర్నబాతో. అసలు మనం వెళ్ళి ప్రకటించొచ్చాం కదా, ఎలా ఉన్నారో చూసొద్దామని వెళ్ళారు. అప్పుడు మార్కును మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోటకు బర్నబా ఇష్టపడాను. బర్నబాకి ఇష్టం వచ్చింది. వాస్తవంగా పౌలు బర్నబా వెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తున్నాడు బర్నబా? మార్కుని. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవటం యుక్తం కాదని తలంచెను. వారిలో, ఈ మాట టిక్ చేయండి, 39 చూడండి, టిక్ చేసుకోండి. వారిలో, మరలకు చదువుతున్నాను చూడండి, వారిలో తీవ్రమైన వాదం. అంటే వీళ్ళిద్దరు అపోస్తులే, పరిచయంలో ఉన్నవాళ్లే. పచ్చగడ్డేస్తే
మాట్లాడట్లేదు. అలాంటి వాదోపవాదాలు వచ్చినాయి వాళ్ళకి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? పరిష్కారం. ఒకరిని ఒకరు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడు ఎక్కి కుప్రాకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పాటు చేసుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన బయలుదేరి సంఘముల స్థిరపరచడానికి సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచరించుచు వెళ్ళిపోయాడు. సమస్య వచ్చిందని అక్కడ ఆగిపోలేదు సేవ. పరిష్కారం. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లించండి. మన జీవితాల్లో ఎప్పుడూ హైవే రోడ్ లాగే ఉండదు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకి అర్థం కాదు ఎందుకు ప్రభు ఇక్కడ స్పీడ్ బ్రేకరు. మనం హ్యాపీగా చూడండి, ఇప్పుడు కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి 100లో వెళ్తే కనుక వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. డ్రైవింగ్ వాళ్ళకి అలవాటు. సడన్గా కొన్ని ప్లేసెస్లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అక్కడికి వచ్చి మరలా ఇక్కడ బ్రేక్ వేయాలి, ఇక్కడ క్లచ్ పట్టుకోవాలి, మరలా గేర్ వెనక్కి వేయాలి. కొన్నిసార్లు సమస్యలు ఎలా అవుతాయో తెలీదు, నీ ఊహకు కూడా అందదు అది. కానీ అపోస్తులు చేసింది ఏంటంటే సమస్య వచ్చిందని ఆగిపోలేదు, పరిష్కారం కూడా వెతికి అటు పౌలు పరిచర్య అద్భుతంగా జరిగింది, ఇటు బర్నబా పరిచర్య కూడా అద్భుతంగా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈ రాత్రి చెప్పగలిగింది ఒకటే, మీ జీవితంలో కూడా సమస్య వచ్చిందని ఆగిపోకండి. దేవుడు ఖచ్చితంగా మీ కొరకు ఒక మార్గమే సిద్ధపరిచాడు. ఆమేనండి. మీకోసం ఒక చక్కని ఆధారాన్ని చూపించాడు. చాలామంది అనారోగ్యాలు చేస్తూ ఉంటారు, అదొక సమస్య. ఇక్కడ సేవే కాదు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. అనారోగ్యం వస్తుంది, ఆ సమయాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. సమస్య వచ్చిందని దేవుడు నన్ను చూశాడా, అన్యాయం చేశాడు నాకు అని అనుకుని దేవుడికి దూరం అయ్యి ఇక ఆ సమస్యలోనే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తులు అలా కాదు, సమస్య వచ్చిందంటే సమస్యని పరిష్కరించారు. విశ్వాస జీవితంలో నీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకు దేవుడు పరిష్కారం ఒకటి దాచిపెట్టాడు. ఆ పరిష్కారం జరిగే చోటు నువ్వు వెతకాలి. అంతేగాని సమస్య వచ్చిందని ఆగిపోయి విశ్వాస జీవితంలో ఎవరో ఏదో అన్నారు నేను ఇంక భక్తి చేయను. కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారంటే ఎవరైనా ఏదైనా వాళ్ళు మంచిగా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, పాటలు పాడే వాళ్ళు సడన్గా ఆగిపోతుంటారు. ఏ తమ్ముడా పాటలు పాడేవాడు కదరా నన్ను రావట్లేదని అంటే, నన్ను పలానా తమ్ముడు ఏదో అన్నాడు, నేను పాడను, అసలు మై కట్టుకోను, అది ఒక పాట అన్నాడు అంట. దేవుడికి స్తోత్రం చెప్పాడు. ఒరే నన్న ఎవరో ఏదో అన్నారంటే నువ్వు ఆగిపోకూడదు. వాళ్ళు అలా అనుకుంటాను ఉంటారులే, నువ్వు గాడ్ బ్లెస్ యూ అని దీవించుకుంటూ వెళ్ళిపో. నేను ఎక్కడికైనా సేవకి వెళ్తుంటుంటే కొంతమంది నాతో ఉన్న సేవకుల్లో కొంచెం వాళ్ళు ఎప్పటి నుంచో సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు. చూసి బిషప్ జాన్ వెస్లీ గారు వస్తున్నారని వందనాలు చెప్పండి అంటారు. నన్ను ఎటకరించి మాట్లాడుతానని నాకు అర్థమైపోయి ఉంటుంది. ఆమెన్ అంటాను నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం ఎప్పుడు కూడా ఆమెన్ అనుకుంటూ పోతూనే ఉండాలి. పరిచర్య చేస్తుంటారా? మీరు చాలామంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. పరిచర్య చేసేవాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఆగిపోకూడదు, దేవుడి పని ఆపకూడదు. అది దేవుడి పని కదా, వాళ్ళకి చేయట్లేదు కదా మనం. ఎవరో అన్నారని వాళ్ళ గురించి చేయట్లేదు కదా మనం. దేవుడి కోసం వస్తున్నాం, దేవుని పని చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. నీకు సమస్య వచ్చిందని ఆగిపోకూడదు. అక్కడ వంటల దగ్గర పరిచయం చేయగలవా, చేయి. బట్టలు ఉతికే పరిచయం చేయగలవా. ఈ దేవుని పని ఎప్పుడు ఆపొద్దు. నువ్వు అలా చేసుకుంటూ వెళితేనే అది అపోస్తుల పరిచయంలో నువ్వు ఒక మంచి విశ్వాసిగా సాగిపోతూ ఉంటావు. దేవుని పనికి కానుకిచ్చే ఆ త్యాగం దేవుడు నీకు ఇచ్చాడా? సమస్య వచ్చిందని ఆగిపోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సమస్యకి పరిష్కారం వెతుకు. ఇప్పుడు అక్కడ ఒక అనుభవాన్ని చూస్తే పెళ్ళి, అది కానా పెండ్లి విందు. ఒక సమస్య వచ్చింది వాళ్ళకి. దేవుడు అక్కడ ఉన్నాడు కదా, దేవుడు అద్భుతంగా నీటిని ద్రాక్షరసం చేసేసాడు కదా, పరిష్కారం అయిపోయింది. అక్కడ వాడలో ప్రయాణమే వెళ్తున్నారు శిష్యులు. చిన్న దోను, ఎంత తుఫాను? పెద్ద తుఫాను. ఈరోజు కూడా చిన్న లైఫ్, పెద్ద సమస్యలు. మన జీవితం తట్టుకోవాలన్నంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవితం చూస్తే షార్ట్, సమస్యలు చూస్తే పెద్దగా కనబడతా ఉంటాయి. ఎలాంటి సమస్య తెలుసా? ఓ తల్లి చెప్తా ఉంది నాకు,
అయ్యా ముందు ఒక పిల్లలు పుట్టారు, ముందు ఒక పాప పుట్టింది. సెకండ్ టైం మరలా పాప పుట్టింది. కరెక్ట్గా అలా డెలివరీ అయ్యింది. ఈ లోపల మా ఆయన ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. అయ్యా ఇద్దరూ ఆడపిల్లలే. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను ఎలా పెంచగలగాలి? ఎలాగ వీరిని చూసేదే ఎవరు? ఆ సమయంలో ప్రభువుని వెతికిందంట ఆమె. ఆ శ్రమలో, ఆ సమస్యలో ఎవరో ప్రభువు గురించి చెప్తే, అమ్మా నీకు ఆధారం ప్రభువే అని చెప్తే, ఆ తల్లి అలాగ దైవికమైన మార్గాల్లో సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని వెతికింది. పరిష్కారం వెతికిన ప్రభు దగ్గరికి వచ్చింది, పరిష్కారమైన దేవుని దగ్గరికి వచ్చింది. దేవుడి దయ వల్ల ఆమెకు ఒక జీవనాధారం దేవుడు ఇచ్చాడు, పిల్లలకు కూడా జీవనాధారం ఇచ్చాడు. వారి కుటుంబం సమాజంలో ఎలా బ్రతుకుతారని సమాజం అందరి హేళన చేసినా వారికి దేవుడు ఆ శ్రమలో, ఆ సమస్యల్లో పరిష్కారమై ఆధారమై నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులా, దేవుని విడిచిపెట్టొద్దు. శోధనల, సమస్యల, అసమాధానమా, దేవుడికి దూరం అవ్వద్దు. పరిష్కారాన్ని వెతుకు. అదే అపోస్తుల పరిచర్య. ఈ రాత్రి నేను ముగిస్తూ ఉన్నాను. అపోస్తులు పూర్వం మీకు చెప్పిన సంగతుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు మీకు ఏం చెప్పారో అవి జ్ఞాపకం చేసుకోండి. అసలు అపోస్తులు అంటే ఎవరంటే, ఒకటి పంపబడిన వారు, రెండు చెదరిపోనివారు, మూడవది సమస్యల్ని పరిష్కారం చేసేవాళ్ళు. ఇది అపోస్తులు అంటే. సో మీరు ఆ అనుభవాల్లో సాగిపోయి అపోస్తుల పరిచయంలో విశ్వాసులుగా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ రాకుడికి సిద్ధపడదాం. ఇలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెను. అందరూ మోకరించండి, చక్కగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకే ఆ రెండు చేతులు చాపి ఆగకుండా కొద్ది నిమిషాలు ప్రేయర్. స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం రాజా, మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. అందరూ చెప్పండి గట్టిగా, ప్రభువా మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. ప్రభువా నీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నానయ్యా. అయ్యా మీకు వందనాలు నాయన. దైవజనుల ద్వారా మాతో మాట్లాడావు స్వామి. నిజంగా నా కొరకే మీరు మాట్లాడారు ప్రభువా. అపోస్తుల పరిచర్య గురించి మీరు వివరించారు నాయన. కృతజ్ఞత, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దైవజనుడిని మీరు పంపించారు మా కొరకే. యేసయ్యా పంపబడిన ఈ పరిచర్య అనేకుల్ని శిష్యుల్ని తయారు చేసి నీ పని కోసం పంపడానికి ఈ అపోస్తుల సేవ ఇంకను కృపలో వర్ధిల్ల చేయనాయనా అని ప్రార్థన చేయండి. అలాగే శ్రమలు వచ్చినప్పుడు చెదరిపోని వారే అపోస్తులు. సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా చెదరిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా. అలాగనే సమస్యల్ని పరిష్కరించే వాళ్ళే అపోస్తులు. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆర్థిక ఇబ్బందుల, ఎలీషా దగ్గరికి ఒక ఆమె వచ్చింది ఆర్థిక ఇబ్బందులతో. నూనె కలిగిన కుండ తీసుకెళ్ళినప్పుడు, అన్ని పాత్రలు నింపినప్పుడు ఎలాంటి పరిష్కారం దొరికింది కదా. ప్రార్థన చేసుకుని అందరు నోరు తెరిచి అందరు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుని, ప్రభువా సమస్యతోనే ఉండిపోకూడదా, పరిష్కారం చేసి అపోస్తుల దగ్గరికి వచ్చామయ్యా. హల్లెలూయా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే
నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందున చేయి విడుచున. అసాధ్యములెన్నో దాటించిన నాడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే. నీ తల పైకెత్తు దేవుడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవు. ప్రభువా, మా సమస్యలకు పరిష్కారము చేయండి నాయనా. అపోస్తుల పరిచర్యలో పరిష్కారము దయచేయండి అయ్యా. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే. నీ తల పైకెత్తు దేవుడు. నీ అవమానానికి బదులు రెట్టింపు కనపరించే దేవుడు. సంతులేని వారిని ఇల్లాలుగా చేసే దేవుడు. యేసు నామములో నీ సమస్యలకు పరిష్కారము కలుగునుగా. యేసు నామములో పరిష్కారము దొరుకునుగా. అపోస్తలుల పరిచర్యలో యేసు నామములో నీకు పరిష్కారము దొరుకునుగా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. శత్రువు చేతికి నేను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అందరూ చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ. నీ సమస్యలకు పరిష్కారం. అగ్నిగుండంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ఫలించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఉదయకాలం ఆరాధనల కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని ఉపవాస కోడికలో వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం నాయన. అపోస్తలులు ఎవరో వాక్యం ద్వారా వివరించారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. సంఘము క్షేమాభివృద్ధి నోదుట కొరకు క్రీస్తు యేసును కలిగిన సమాన సంపూర్ణతగా పరిశుద్ధులు సంపూర్ణ రావాలని మీరు అపోస్తలులు నియమించారని తెలియపరిచారయ్యా.
అపోస్తులైనా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. వారు పంపబడిన వారని తెలియపరిచారు తండ్రి, మీకు స్తోత్రునైనా. అయ్యా, పంపబడిన వారు తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తారు ప్రభా. అలాగునైనా యేసు నామములో నీ బిడ్డలందరూ నీకు ఇష్టమైన కార్యాలు చేపట్టడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. నాయనా నీకు స్తోత్రం. నీ చేత అనేకులు పంపబడడానికి కృపను అనుగ్రహించండి దేవా. నాయనా సంఘములో వేరుపరచబడి అనేకమైన ప్రాంతాలకి సేవకులను పంపే కృపను మీరు దాల్చేయండి దేవా. నాయనా నీ కొందనాలు. అలాగే చెదరి పోని వారని వాక్యం ద్వారా మాట్లాడారు నా తండ్రి, మీకు స్తోత్రం. హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు చెదిరిపోకుండా నిలిచిన వారు అపోస్తలులు ప్రభువా. నీ కొరకు సద్భక్తి చేసిన వారు చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో హింస పొందుతారు ప్రభా. అలాంటి హింసలలో, నిందలలో, అవమానాల్లో నిలిచిన వారే నాయన చెదిరిపోకుండా స్థిరంగా నిలిచిన వారు అపోస్తులని తెలియపరిచినందుకు స్తోత్రం. అలాగనే సమస్యను పరిష్కరించేవారు అపోస్తులని తెలియపరిచారు ప్రభా. అనేకమైనటువంటి వాదాలు, తర్కాలు, సమస్యలు నాయన ఆత్మీయ సంబంధమైనటువంటి భక్తి చేస్తున్న బిడ్డలకు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించే ఆ కృప కూడా మీరు అపోస్తులకు ఇచ్చారని తెలియపరిచినందుకు స్తోత్రములు ప్రభా. యేసు నామములో నీ బిడ్డలందరికీ మీరు వారికి కలిగిన సమస్యలలో పరిష్కారమును చూపమన్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. సమస్య వచ్చిందంటే దానికంటే ముందుగానే పరిష్కారాన్ని మీరు సిద్ధపరిచి ఉంచుతారయ్యా. మీకు స్తోత్రం నాయన. విత్తబడిన వాక్కులు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని అలాగూ నీ బిడ్డలు వెంబడించడానికి కృప చూపించండి. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మార్చండి. రాత్రి అంతా క్షేమం ఇవ్వండి. వేకుని లేచి నేను స్తుతించడానికి కృపనివ్వండి. ఉదయకాలపు ఆరాధన కొరకు బిడ్డలందరినీ సమకూర్చండి. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.